ఈ రోజు సింపుల్ గా లాజిక్ గా బల్కింగ్ ఎలా చేయాలో చూద్దాం. దానికంటే ముందు మీరు ఎలానే బల్కింగ్ చేస్తుంటే వెంటనే ఆపేయండి. ఇంకా మ్యాటర్ లోకి వెళ్తే 200 క్యాలరీస్ తిను, 300 క్యాలరీస్ పెంచు. ఇంకా కామన్ గా బల్కింగ్ అంటే అందరూ చెప్పేది ఇదే కదా. కానీ ఒక నిజం చెప్పనా, కేవలం తిండి తింటే స్ట్రాంగ్ అవరు, కేవలం లావు అవుతారు అంతే. అందుకే మీరు బల్కింగ్ చేస్తున్నా సరే షేప్ రావట్లేదు, కేవలం పొట్ట వస్తుంది. అందుకే సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇటుక ఉండాలి, పని చేసే వాళ్ళు ఉండాలి. అలాగే ఇక్కడ క్యాలరీస్ అంటే ఇటుక మాత్రమే. మీరు ఖర్చు పెట్టి ఒక 1000 ఇటుకలు తెచ్చి పాడేసినా పనిచేసే వర్కర్స్ లేకపోతే అది ఎప్పటికీ ఇల్లు అవదు, ఒక ఇటుకలు కుప్పలాగే మిగిలిపోతుంది. అలానే మీ బాడీ కూడా అంతే, తిండి తిన్నంత మాత్రాన అది మజిల్ అవ్వదు. అసలైన లాజిక్ ఏంటంటే మన బాడీ సిగ్నల్. మీరు జిమ్ లో మీ మజిల్ ని చచ్చేలా బ్రేక్ చేసినప్పుడు మీ బాడీకి ఒక సిగ్నల్ వెళ్తుంది, వామ్మో వీడి బరువులు ఎత్తేస్తున్నాడు, మజిల్ ని పెంచాలి అని. అప్పుడు మీరు తిన్నా తిండంతా మజిల్ బిల్డింగ్ వెళ్ళిపోతుంది. జిమ్ లో ఇంటెన్సిటివ్ గా వర్కౌట్ చేయకుండా తిండి పెంచేస్తే బాడీ ఎక్స్ట్రా క్యాలరీస్ ని వేస్ట్ డబ్బాలో బెల్లీ ఫ్యాట్ లా దాచేస్తుంది సింపుల్ గా. సో నెక్స్ట్ టైం క్యాలరీస్ పెంచాలి అని అనుకున్నప్పుడు ముందు మీ ఇంటెన్సిటీ పెంచండి. తిండి పెంచేస్తే సరిపోదు, ట్రైనింగ్ ఇంటెన్సిటీ ఇంకా బరువులు పెంచాలి. క్యాలరీస్ పెంచేస్తే సరిపోదు, ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలి. వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ క్యాలరీస్ పెంచేస్తే అది ట్రాన్స్ఫర్మేషన్. అదే లిఫ్టింగ్ లేకుండా తింటే అది కేవలం ఫ్యాట్ ఎడిక్షన్. ఇటుకలు కుప్పలా ఉంటావా లేదా బలమైన బిల్డింగ్ లా నిలబడతావా, డెసిషన్ నీదే. క్లారిటీ ఉంటే ఫాలో కొట్టు, రియాలిటీ మర్చిపోకు.